అదిగో పిల్లలు చూడండి, కనిపిస్తుందే అదే ఆ అందమైన రామాపురం. ఆ ఊరిలో ఒక భార్య భర్త ఉండేవారు. ఆ భార్య ఆ భర్తతో ఏం చెప్తుందంటే, ఏమండి స్కూల్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందండి, మన అబ్బాయి ఫీజు కట్టమంటున్నారు. ఇంట్లో అయితే ఇప్పుడు డబ్బులు లేవు, ఏం చేద్దామంటారు? దాని గురించి మీరేమైనా ఆలోచించారా? అప్పుడు వాళ్ళ నాన్న సరే ఏదో ఒకటి చేస్తాను అనుకుంటూ పొలంలోకి వెళ్ళి పొలంని దున్నుకుంటూ ఉన్నాడు. ఏం చేయాలి నేనని ఆలోచించుకుంటూ ఎద్దుల బండి నడుపుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. వ్యవసాయంతో పాటు నేను ఇంకేదైనా పని చేయాలి, డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. అప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ డబ్బు అమ్మి ఆ డబ్బులతో నేను ఫీజు కడతానని కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. కట్టెలు కొట్టి తర్వాత ఆ కట్టెలను ఒక మోపుగా కట్టి పక్క ఊరు వెళ్ళి అమ్ముకుంటూ రోజు జీవనం సాగిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయనకి డబ్బులు కట్టెలు అమ్మినా వచ్చిన డబ్బులు సరిపోలేదు. అందుకే ఆ ఊరిలో ఒక జమీందారుని కలిసి, అయ్యా మాకు డబ్బులు కొంచెం సహాయం చేయగలరా అని అడిగాడు. అప్పుడు ఆ జమీందారు, ఎందుకు సహాయం చేయను, నేను చేస్తాను, పిల్లాడి చదువు కోసం అంటున్నావు కదా, తప్పకుండా చేస్తాను, నువ్వేమీ దిగులు పడకు, పిల్లాడి ఫీజు మనం కట్టేద్దాం, సరేనా? అప్పుడు ఆ రైతు భార్య దగ్గరికి వచ్చి, సుశీల, మన బాబుకి ఫీజు గురించి మనకి ఇంకా బెంగలేదు, మనం ఫీజు కట్టేద్దాం, జమీందారు గారితో నేను మాట్లాడాను, నువ్వేమీ దిగులు పడకు నండి అని సుశీల అంది.